చెప్పండి బ్రో మీ కాస్ట్యూమ్ బాగుంది బ్రో, ఎవరు డిజైన్ చేసింది బ్రో? కాస్ట్యూమ్ డిజైనర్. అంటే ఏమైనా పర్సనల్గా మీరే గైడ్ చేసిరా బ్రో కాస్ట్యూమ్ డిజైనర్కి? అంత మనకు పర్సనల్స్ ఎవరండి brother? అంత అంత పబ్లికేనా? అంత పబ్లికే. అన్ని సినిమాలకి పనిచేసే వాళ్ళే మనకు కూడా పనిచేస్తాం. హాయ్ మ్యామ్. హాయ్. యాక్చువల్లీ ఎన్నో మాట్లాడదాం అనుకున్నాం, మిమ్మల్ని చూడగానే అక్కడనే ఆగిపోయింది. సరే బ్రో, థ్యాంక్ యూ. బేసిక్గా నాకు చాలా ఇష్టం అండి సినిమాలో. నేను కేరామ్ చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ వెంకట్. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే ఎస్కేన్ గారికి ఫస్ట్ క్వశ్చన్. మీ మాస్ మూవీ మేకర్స్లో సినిమాలన్నీ ఒక చాలా డిఫరెంట్ వైబ్లో ఉంటాయి. అవి స్టార్టింగ్ జనాలు థియేటర్కి వచ్చినప్పుడు లైక్ టూ పర్స్పెక్టివ్, అంటే మనుషులందరూ ఒకలాగా ఆలోచించారు కదా. సో చాలామందికి నచ్చవు అండ్ చాలామందికి నచ్చుతాయి. అలా నాకు చాలా ఇష్టమైన సినిమాలు మీ లవర్ కానీ, లవర్ కానీ, బేబీ కానీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా కూడా రేపు ఫ్యూచర్లో జనాలు వచ్చి కూర్చొని చూసినప్పుడు లైక్ ఇలానే పోర్ట్రే అవుతుందా, లేకపోతే లేదు వచ్చినోడు ఖచ్చితంగా ఫుల్ హార్టెడ్గా బయటకు వస్తారా? లేదండి, ఎన్నో భావోద్వేగాలకి గురయ్యి బయటికి వెళ్ళేటప్పుడు మీకు మంచి ఫీల్ ఇస్తుంది. అదైతే నాకు కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు టైం అది నోట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా సినిమా వచ్చినప్పుడు ఆ రోజు అలా మాట్లాడారనుకుంటారా చెప్పుకోండి. ఈ సినిమా అనేది ఒక క్లాసిక్. చెన్నై లవ్ స్టోరీ అనేది ఒక క్లాసిక్ ఫిలిం. కల్ట్తో పాటు క్లాసిక్ కూడా ఇస్తున్నారు అన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. అండ్ థ్యాంక్ యూ కిరణ్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. నేను ఎక్కువ ఏం చెప్పను, ఎందుకంటే ఆయన నీ హార్డ్ వర్క్ చాలా బాగుంటుంది అండ్ నువ్వు చాలా కష్టపడతావు అండ్ నువ్వు కష్టపడడానికి అంతే లవ్ రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. థ్యాంక్ యూ. గౌరీప్రియ గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇందాక మా నవీన్ అక్కడ వాడు ఏదో మాట్లాడాడు కదా లవర్ గురించి. యాక్చువల్లీ లవర్ ఈజ్ అ వెరీ గుడ్, లైక్ చాలా ఇష్టమైన సినిమా నాకు. థ్యాంక్ యూ. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, కాకపోతే మా నవీన్ లాంటి మనుషులకి సరిగ్గా అర్థం కాదనమాట. సో మీరు పెద్దగా పట్టించుకోకండి. ఆ సినిమా చాలా మంచి సినిమా. దివ్యాది అరుంది ఇద్దరిది తప్పు ఉండదు. పరిస్థితులు మనుషులు లైక్ టైం బట్టి సిచ్యువేషన్స్ ఆల్ థింగ్స్, అది వాడికి అర్థం కాలేదు. పట్టించుకోకండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా చూశాక ఆడియన్స్ లవ్లో పడాలనుకుంటారా, లేదా లవ్లో ఉన్న వాళ్ళు ఏమైనా మెమరీస్ గుర్తు తెచ్చుకుంటారా? ఇది కంప్లీట్లీ వేరే ఫీలింగ్ తమ్ముడు. ఒక లైఫ్ తాలూకు ఎమోషన్ అన్నది మిమ్మల్ని హాంట్ చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఒక లవ్, బ్రేకప్, ఫెయిల్యూరు, పెయిన్, అది కాదు. ఇది మోర్ ఆఫ్ ఒక లైఫ్ తాలూకు ఎమోషన్స్ అన్నీ కలిగి ఉంటాయి. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు విల్ ఫీల్ లైక్ ఏదో చిన్న ట్రాన్స్లో అరే ఇలాంటి కథ చూడలేదు కదరా మనము, వాట్ ఇఫ్ హ్యాపెన్స్ టు అస్ అని చెప్తున్నాను కదా, ఆ ఫీలింగ్ మీకు చాలా గట్టిగా హాంట్ చేస్తుంది. చెన్నై లవ్ స్టోరీ విన్నాక అంటే మీకు మంచిగా అనిపించిన ఏమైనా ఎలిమెంట్ ఉందన్న? నాకు క్యారెక్టరేషన్ చాలా బాగా నచ్చేది. స్టీవెన్ది కానీ నివీది కానీ వాళ్ళిద్దరి తాలూకు క్యారెక్టర్స్ ఉంటాయి కదా, టూ డిఫరెంట్ క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు అన్న ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మేడం, హాయ్. మిమ్మల్ని మీ మూవీ చూస్తున్నప్పటి నుంచి మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. వేరు బ్రాట్ దట్ వన్. ఏంటండి? వేరు బ్రాట్ దట్ వన్. విచ్ వన్? దట్ స్మైల్. అరే యాక్చువల్లీ మీ మూవీస్ చూస్తున్నప్పుడల్లా మీ యాక్టింగ్కి ఫ్యాన్ అయ్యా, స్మైల్కి ఏమో పర్మనెంట్ మెమరీని అయిపోయా. థ్యాంక్ యూ అండి, మీరు చెప్పే మాటలకే స్మైల్ అందుకే ఆవిడ సినిమాలో ఎక్కువ నవ్వదు. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లో ఫెయిల్ అయిందంటే బెస్ట్లో ఎక్కడో దొరుకుతుంది అంటారు కదా, మరి బెస్ట్లో కూడా పోతే ఏం చేయాలని? ఏం మళ్ళీ రోడ్ల మీద పడి ఎవరెవరిలో లవ్ చేయడమే. ఖాళీగా అయితే ఉండలేం కదా మనం, ఎవరెవరు కావాలి కదా, అంతే వెతుకుంటూ వెళ్ళిపోవడమే అంతే, ఎవరెవరు కావాలి కదా. అన్న కేరాంపో మస్తు ఎంజాయ్ చేసిన నేను. థ్యాంక్ యూ. థియేటర్లో చూసా. థ్యాంక్ యూ. లైనప్, మీ మూవీ లైనప్స్ బాగా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే గౌరీ గారు, మీరు హాయ్. అదే నాకు అమ్మాయిలతో మాట్లాడడం చాలా సిగ్గు. పర్లేదు, జస్ట్ మీ 2 seconds అటెన్షన్ కోసం మీతో మాట్లాడాలనిపించింది. లవ్ యూ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. మొత్తం మీరు ఏంటి మొత్తం లవ్ స్టోరీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, అంటే డిఫరెంట్ జోనర్ ట్రై చేయాలని అట్లా ఏమన్నా అనిపించింది? లేదండి, టాక్సీ వాలా ఈజ్ సైన్స్ ఫిక్షన్ ఉంటుంది, హారర్ ఉంటుంది. ఈ రోజుల్లో అంటే మ్యాక్సిమం ఎక్కువ లవ్ స్టోరీలు ఎందుకు చేస్తానంటే నాకు కొద్దిగా లవ్ అంటే ఇష్టం. అందుకనే కాలేజీలో కూడా కోఎడ్యుకేషన్ లేదు, అందుకని చెప్పి ఇండస్ట్రీకి వచ్చాక లవ్ స్టోరీలు ఎక్కువ ప్రొడ్యూస్. మీరు ఫస్ట్ లవ్ ఏమన్నా ఉందా చెప్తారా? ఫస్ట్ ఒకటా? ఫస్ట్ లవ్ అంటే ఒకటే అండి, ఫస్ట్ ఆ ఇయర్కి అదొకటి, ఆ వారానికి అదొకటి. అది ట్రైలర్లో ఏమన్నా డైలాగ్స్ చెప్పొచ్చు కన్నా మా కోసం, బయటికి గట్టిగా వెళ్ళేవి. సినిమాలు అంటే చాలా పిచ్చి అంటున్నావు,
మరి తెలుగు అంటున్నావు, హైదరాబాద్లో ట్రై చేసుకోక నేను ఎందుకు చెన్నైలో తిరుగుతున్నావు అంటే, నా కథలన్నీ గుండెలు పిండేసే కథలండి, తెలుగు వాళ్ళు తట్టుకోలేరు, అందుకే ఇక్కడికి వచ్చి ప్రయత్నిస్తున్నాను. వా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఖచ్చితంగా ఉంటాయి తమ్ముడు. అదే ఇంటర్వ్యూలు కదా, ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఉండాలి కదా ఏదో ఒకటి. గౌరవప్రియ గారిని ఇంత దగ్గర నుంచి చూస్తే గౌరవం ఉప్పొంగిపోతుంది. అంత దూరంలో ఉండే దగ్గర అంటారండి బ్రదర్. ఇదే గౌరవంతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎస్. మీరు నా ముందుంటే నేను మ్యూట్, ఎందుకంటే మీరు చాలా క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? అదే ఆల్రెడీ చెప్పినట్టు ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఒక లవ్ స్టోరీ యూజువలీ మనం ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తూ వస్తున్నాం, కానీ ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తనకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే తను ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఒకవేళ తనకి ఏదన్నా అన్కంట్రోలబుల్ ఎమోషన్ ఏదైనా వస్తే హౌ విల్ షీ హ్యాండిల్ ఇట్ అనేది ఆ డైరెక్షన్లో చూపించడం అనేది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఆ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. యువతకి స్ఫూర్తినిచ్చే సన్నివేశాలు కొన్ని చేశారు ఆవిడ. మీరు సినిమాలో చూశాక తెలుస్తుంది. మీరు ఎప్పుడన్నా ఎమోషనల్గా ఇదేనా ఏం చేయాలనేది ఆవిడ కొన్ని సందేశాలు ఇచ్చారు. చూస్తాం ఆ సందేశాలని July 24th థియేటర్లో తప్పకుండా చూస్తాం. థ్యాంక్స్. చెప్పండి. అని ఇక్కడ చాలామంది సింగిల్స్ ఉన్నాం మీతో సహా. లవ్ స్టోరీ అంటున్నారు, ఈ మూవీ చూసి ఏమైనా మింగిల్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం ఎవరిని మింగిల్ చేసే ఇది అది ఎవరి స్వయం వాళ్ళతో వాళ్ళే చేసుకోవాలి తప్ప ఎవరో వేరే వాళ్ళతో అది చేయించలేరు. అది ఎవరి ప్రయత్నం వాళ్ళదే, ఎవరి యుద్ధం వాళ్ళదే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇఫ్ యు నో యు నో. అన్న ఎంతో మందికి లైఫ్ ఇచ్చావు, కిరణ్ Life ఆ? అంటే ఆ వైఫ్ అలా లైఫ్ కదన్నా. కిరణ్ ఒక చిన్న ట్యాగ్ లైన్ ఇవ్వలేరా అని. మార్నింగ్ ఒక సినిమా చూసాను, ఆ హీరో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుకున్నారు. తర్వాత ఎంతో మంది హీరోలు వచ్చారు, వాళ్ళందరికీ ట్యాగ్ లైన్ ఉంది. అన్నకు ఒక ట్యాగ్ కావాలి మాకు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక ట్యాగ్ లైన్ ఇస్తా బ్రదర్. నేను మనసులో ఒకటి ఫీల్ అయ్యి అది ఇస్తా ఆ రోజు. థ్యాంక్ యూ. ఇక్కడ లీక్ చేయడం అవదా? ఇక్కడ లీక్ చేయడం అవదా? ప్రిపేర్ అవ్వడానికి ప్రిపేర్ తమ్ముడు. అంటే నాకు భయంగా ఉంది ఏదంటారు అని. మీరేమో మెగా ఫ్యాను, అన్నేమో పవర్ స్టార్ ఫ్యాను. రెండు మెగా కిందకి వస్తాయి కదా. అందరం కలిపి తెలుగు సినిమా అభిమానం బ్రదర్ మేము. మీకు నచ్చిన ఒక మంచి 3 లవ్ స్టోరీస్ చెప్పండి. తొలి ప్రేమ, ఖుషి, ఆర్య. అన్న నా సినిమాలు మీరు చెప్పాలి కానీ నాది నానే చెప్పుకున్నాను అనుకో, ఎవరు డప్పు ఆడే కొట్టుకున్నట్టు ఉంటుంది. కిరణ్ అన్న మీరు చెప్పండి, టాప్ 3 లవ్ స్టోరీస్ మీకేం నచ్చుతాయి? ఖుషి, ఏమై చేసేవే, ఆర్య 2. మేడం మీరు? సఖీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అండ్ 96. తెలుగు డబ్బింగ్ సినిమాలు కాదు, తెలుగు సినిమాలు అడిగారు. ఇక్కడే అర్థమైపోయింది. ఇందుకు కాదు మరి వేరే లాంగ్వేజ్ నుంచి హీరోలు తెలుసు, పక్క లాంగ్వేజ్ హీరోలు వాళ్ళ సినిమాలే చెప్పి మనం వాళ్ళే చెప్తే ఎప్పుడన్నా తెలుగు సినిమా ఎదిగేది. ఇప్పుడు 3 తెలుగు సినిమాలు చెప్పి. డెఫినెట్లీ ఖుషి, ఆర్య 2 అండ్ దెన్ లిస్ట్ రిపీట్ చేసి ఐ లైక్ బొమ్మరిల్లు అలాట్. యా. ఇప్పుడు క్యూట్ గా ఉరిపిరా అంటాం మనం. ఇంతకుముందు ఇప్పుడు కల్ట్ మైకులు ఉన్నాయి కదా. సో చిన్న క్వశ్చన్ అన్న, సో మూవీలో మీ లవ్ స్టోరీయే కాబట్టి, సో మీ రియల్ లైఫ్లో కూడా లవ్ ఉంది. సో ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఎక్కడికైనా మన సింక్ ఉందా? ఆ సింక్ లేదు తమ్ముడు, అది కంప్లీట్లీ డిఫరెంట్.